హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సుదర్శన హోమియో క్లినిక్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మెన్స్ట్రువల్ క్రాంప్స్. దీన్నే డిస్మెనోరియా అని కూడా అంటాము. మెన్సెస్ లేదా పీరియడ్స్ పెయిన్ని మనం డిస్మెనోరియా అని పిలుస్తాం. ఇది పీరియడ్స్కి ముందు లేదా పీరియడ్స్ టైంలో చూస్తాం. ప్రతి మహిళ ప్రతి నెల ఫేస్ చేసేది ఈ పీరియడ్స్. అయితే అందరిలోనూ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉండాలనేది లేదు. ఒకవేళ ఉన్న ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి కొంత పెయినే ఉంటే మరి కొంతమందికి వారి రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేంత నొప్పి ఉంటుంది. ఈ నొప్పి లోవర్ అబ్డామిన్ అంటే పొత్తి కడుపు, థైస్ మరియు బ్యాక్కి వెళుతుంది. డిస్మెనోరియాలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ డిస్మెనోరియా, రెండవది సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా అంటే మెన్సెస్కి ముందు లేదా మెన్సెస్ టైంలో వచ్చే పెయిన్. ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ వల్ల యూటరైన్ కాంట్రాక్షన్స్లో హెల్ప్ అవుతుంది. ముందు వీడియోలో చెప్పినట్టుగా మెన్సెస్ పెయిన్ అనేది ఎండోమెట్రియం అనేది ఊడటం వలన, అంటే గర్భసంచికి అతుక్కొని ఉన్న లేయర్ ఊడటం వలన కలుగుతుంది. ఇంకా డిస్మెనోరియా గురించి చూద్దాం. సెకండరీ డిస్మెనోరియా అంటే పెయిన్ మెన్సెస్ వల్ల కాకుండా అబ్నార్మల్గా ఉంటే సెకండరీ డిస్మెనోరియా అని అంటాము. సెకండరీ డిస్మెనోరియా అనేది గర్భసంచిలోని మార్పుల వలన వస్తుంది. అంటే యూటరైన్ ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలోని గడ్డలు, లేదా ఎండోమెట్రియోసిస్ అంటే యూటరైన్ టిష్యూస్ గర్భసంచిలో కాకుండా బయట ఫామ్ అవ్వటం వల్ల, అంటే ఫాలోపియన్ ట్యూబ్లో ఉండటం వలన. అసలు ఈ డిస్మెనోరియా రావడానికి కారణాలేంటి? మొదటగా ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఒకప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా స్మోకింగ్ వల్ల, హెవీ బ్లీడింగ్ వల్ల, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఎండోమెట్రియోసిస్ వల్ల, అంటే ఇందాక చెప్పినట్లుగా యూటరైన్ టిష్యూస్ గర్భసంచిలో కాకుండా వేరే బయట ఎక్కడైనా రావటం, లేదా పెల్విన్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ వల్ల, సర్వైకల్ స్టెనోసిస్ అంటే సర్విక్స్ నారో అవ్వటం వలన, అలాగే స్ట్రెస్ లేదా యాంగ్జైటీ వల్ల ఈ డిస్మెనోరియా వచ్చేందుకు ఛాన్స్ ఉంది. డిస్మెనోరియా లక్షణాలు చూద్దాం. క్రాంపింగ్ పెయిన్స్, కడుపులో మంట, పెయిన్ బ్యాక్ మరియు థైస్కి వెళ్ళటం, నాసియా ఆర్ వామిటింగ్ సెన్సేషన్, హెడేక్, అలాగే మలబద్ధకం లేదా అతిగా మోషన్స్ అవ్వటం, నిద్రలేమి, అలాగే నీరసం. ఇప్పుడు డిస్మెనోరియాని ప్రివెంట్ చేసే మార్గాలు చూద్దాం. హాట్ ప్యాడ్స్ లేదా హాట్ వాటర్ బ్యాగ్స్ని యూజ్ చేయడం, మసాజ్ చేస్తూ ఉండడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, యోగా మరియు డైట్ని కరెక్ట్గా ఫాలో అవ్వడం. అసలు ఈ డిస్మెనోరియా అనేది పీరియడ్స్ వల్లనే వస్తుందా అనే సందేహం మనకు కలగవచ్చు. డిస్మెనోరియా ఓన్లీ పీరియడ్స్ వల్లనే కాకుండా గర్భసంచిలో ఏమైనా మార్పులు, అలాగే యూట్రస్లో ఏమైనా టిష్యూస్ చేంజ్ అవ్వడం వలన కూడా వస్తుంది. మెన్సెస్ టైంలో కాకుండా మిగతా టైంలో వస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ లేదా వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం డిస్మెనోరియాని కనుక్కోవచ్చు. ఈ డిస్మెనోరియాకి హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. లైక్ పల్సెటిలా, మెగ్నీషియం ఫాస్ఫరికం, నక్స్వామికా, బెలడోనా, కోలోసిన్ ఇలాంటి మెడిసిన్స్ అన్నీ మనకి డిస్మెనోరియాలో చాలా బాగా వర్క్ చేస్తాయి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.